ఆకాశానికి చిల్లు పడినట్టు ఆగకుండా దంచినటువంటి కుంభవృష్టి నుంచి కామారెడ్డి ఇంకా కోలుకోలేదు. మెదకు సీమ బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చేసినటువంటి కుండపోత నుంచి ఆ జిల్లా ఇంకా కుదురుకోలేదు. నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం దెబ్బకు చెరువులు నిండి కట్టలు తెగాయి, వంతెనలు కూలాయి, కలవట్టులు కొట్టుకుపోయాయి, వాగులు పొంగిపోయాయి, ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో గ్రామాల్లో విద్యుత్తు నిలిచిపోయి అంధకారం అలముకుంది. మంగళవారం సాయంత్రం పట్టినటువంటి ముసురు విడవకుండా అలాగే ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు ఏ గ్రామాన్ని, తండాను కదిలించిన వరద కన్నీటి గాథలే. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల తాకిడికి కామారెడ్డి జిల్లాలో 58 రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకొని బిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తిప్పాపూర్, రామేశ్వర్పల్లి మధ్యలోని రైల్వే మార్గం వరదల తాకిడికి ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులో వరదలకు కోళ్ల ఫారం ఆనవాలు లేకుండా కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కోళ్ల ఫారం షెడ్డు వరదల్లో కనిపించకుండా పోయింది. దాదాపు 5,000 కోళ్లు ఒక్కటి కూడా మిగలకుండా వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బోరున విలపించాడు. మెదక్ జిల్లాలోనూ అంతే. 48 గంటల వ్యవధిలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలోని పుష్పలవాగు ఉధృతికి విద్యుత్ సబ్స్టేషన్ కొట్టుకుపోవడంతో 9 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. హవేలీ ఘనపురం మండలంలో నక్కవాగు పొంగి పొరడంతో బోధన్, మెదక్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొచ్చెరువు, దేవుని చెరువు కట్టలు తెగిపోయి నీరు ప్రవహించడంతో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. అక్కన్నపేట రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి పెన్గంగా, కడెం నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలంచవాగు ఉధృతంగా ప్రవహించడంతో మొడ్యాల తోగు వద్ద 163 జాతీయ రహదారి కోతకు గురైంది. లక్కవరం ఆయకట్టులోని 4 పంట కాలువలకు సుమారు 15 చోట్ల గండ్లు పడ్డాయి. భూపాలపల్లి ఏరియా పరిధిలోని మల్హార్ మండలం తాడిచెల్ల ఓపెన్ సంబంధించినటువంటి గణపురం మండలంలోని మాధవరావుపల్లి సమీపంలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3లోకి భారీగా వరద నీరు చేరి 2 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో దాదాపు 2.5 కోట్ల నష్టం వాటిల్లింది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంగెం, బొళ్లపల్లి, రుద్రపల్లి, జూలూరు లో లెవెల్ బ్రిడ్జిలపై నుంచి 3-4 అడుగుల ఎత్తులో మూసి పరవళ్లు తొక్కుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ నిండు కుండలను తలపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ప్రాజెక్టు ఉరకలెత్తుతోంది. రైట్, ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి, తాజా పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ రంగాచారి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, ప్రస్తుతానికి ఏంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో? సురేష్, ప్రస్తుతానికైతే కొంత వర్షాలు తెరిపించినాయని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షాలకు, భారీ ఎత్తున కురిసినటువంటి వానలకు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఒకవైపు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి తెలిసిందే. ముఖ్యంగా మెదక్ జిల్లా మీదనైతే ఇది వర్ష ప్రభావము, వరద ప్రభావము చాలా సీరియస్ గా ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా మెదక్లోని హవేలీ గన్పూర్ ప్రాంతము, పాపన్నపేట ప్రాంతము, అట్లాగే ఇటు రామాయంపేట ప్రాంతము, చేగుంట, నార్సింగి ఆ ప్రాంతాల్లో, తూప్రాన్ ప్రాంతంలో, అలాగే ఇటు సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలము, దుబ్బాక నియోజకవర్గము, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గము, సిద్దిపేట నియోజకవర్గము చాలా తీవ్రమైనటువంటి వరద ప్రభావానికి లోనైనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ముఖ్యంగా మెదక్ జిల్లాలోనైతే అటు హవేలీ గన్పూర్ మండలంలోని చాలా ప్రాంతాలు పెద్ద ఎత్తున వరదతో ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధూప్ సింగ్ తండానైతే ఒక రకంగా 2 రోజులు గజగజ వణికిపోయిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా 2 రోజుల పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాడి తండా కానీ, తిమ్మాయిపల్లి తండా కానీ వీటన్నిటిలో గ్రామాలకు కూడా
పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి సుమారు ప్రతి ఇంట్లో కూడా ఆరు అడుగుల మేర నీళ్లు చేరిన నేపథ్యంలో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళంతా కూడా తమ దాబాల మీద దాబాల పైన వెళ్లి తమను రక్షించాలని వేడుకున్నటువంటి ఒక స్థితి అక్కడ కనిపించింది. ఆ ఘటనలన్నీ కూడా ఒకసారి చాలా హృదయ విదారకంగా కనిపించేటువంటి దృశ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో కూడా ఇదే వరద సృష్టించినటువంటి బీభత్సం ఇప్పటికీ కూడా ఇంకా ప్రజల్ని భయకప్పితులు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మెదక్ పట్టణంలో కూడా పిల్లి కొట్టాల ప్రాంతంలో భారీ ఎత్తున వరద వచ్చి అక్కడ ఒక సబ్ స్టేషన్ ఏకంగా మునిగిపోయేటటువంటి పరిస్థితి. ఇక చాలా కాలనీల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇక ఇటు నార్సింగి, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో కూడా వరదలు, వాగులు, వంకలు పొంగిపొలడం, పసుపులేటి వాగు, పుష్పాల వాగు ఇవన్నీ కూడా పొంగిపొలిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఇక ఇటు రామాయంపేట ప్రాంతంలోని అక్కన్నపేట రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇటు రామాయంపేట సమీపంలోని చేగుంట సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వరద ముంపుకు లోనైనటువంటి పరిస్థితి. అక్కడ కాలనీలు కూడా పెద్ద ఎత్తున ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేటలోనైతే ఇటు పట్టణంలో శ్రీనగర్ కాలనీలో కూడా భారీ ఎత్తున వరదలు వచ్చి చాలా ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చెరువులు గండ్లు పడడము, వాగులు వరద వచ్చినటువంటి నేపథ్యంలో చాలా సీరియస్ ఎఫెక్ట్ అయితే పడింది. ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.